గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈ రోజు డిబేట్ లో మనం రెండు అంశాలు చర్చించబోతున్నాం. మొదటిది, కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు పెరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఇప్పుడు చర్చ సాగుతున్న పరిస్థితి. ఇంకొక అంశం, వార్ టాక్స్ నడుస్తూ ఉన్నాయి. ఇద్దరి మధ్య చర్చలు సాగబోతున్నాయా? వార్ ఏ టర్న్ తీసుకోబోతుంది? సీజ్ ఫైర్ జరగబోతుందా? సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేయబోతున్నారా? ఏం జరగబోతుంది ఏంటి అనేది చర్చిద్దాం. చర్చించే ముందు ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రజలపై కరెంటు ఛార్జీలు తగ్గేలా సంస్కరణలు. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఫార్ములా ఈ రేసో లొట్టపీసు కేసు. ప్రభుత్వం ప్రజల దృష్టి మారుస్తుందన్న కేటీఆర్. పది పాస్ కాలేదు, కానీ 20 ఏళ్లుగా డాక్టర్. హైదరాబాద్ లో నకిలీ డెంటిస్ట్ గుట్టు రట్టు. తమిళనాడులో జోరుగా ఎన్నికల ప్రచారం. మేనిఫెస్టో విడుదల చేసిన అన్నా డిఎంకే. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్. హర్ముజ్ జలసంధి అంశంపైన చర్చ. రైట్. ఇక మొదటి అంశాన్ని తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ఎటువంటి సంచలన నిర్ణయం తీసుకోబోతుంది? నోట్ల రద్దు లాంటి అంశాన్న, ఎన్ఆర్సీ అంశమా, అయోధ్య రామ మందిరం, ఎన్నో అంశాలు, ఎప్పటికీ జరగవు అనుకున్న అంశాలను ఒక రకంగా తెర మీదకు తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా సఫలీకృతం చేసింది ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రతిపాదనలోనే ఒక కొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టబోతుంది. ఈ సంస్కరణ అమలైతే మాత్రం దేశంలోనే ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతుందంటున్నారు విశ్లేషకులు. సో ఏం చేయబోతుంది అంటే, మొత్తంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లను పెంచేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. సో దానికి తగ్గ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్న పరిస్థితి. అసలు ఏం చేయబోతుంది, కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉంటున్న బీజేపీ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముందుగా మనం మాట్లాడుకున్నట్టు అయోధ్య రామాలయం కావచ్చు, నోట్ల రద్దు అంశం కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఇలా చాలా అంశాలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని వాటన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన కేంద్రం ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తుంది. అదే లోక్సభలో ఎంపీ సీట్లు పెరగబోతున్నాయి. ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం. ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి, ఇప్పుడున్న సీట్లు ఏంటి, ఈ సీట్లు ఎలా పెరగబోతున్నాయి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా లోక్సభలో 543 ఎంపీ సీట్లు ఉన్నాయి ప్రస్తుతం. ఇది మనకు తెలిసిన అంశమే. ఇక మొత్తంగా కొత్తగా పొలిటికల్ గా ఎంతో మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈక్వేషన్స్ సెట్ చేసే విధంగా లోక్సభలో మరిన్ని సీట్లు పెంచేందుకైతే కసరత్తు చేస్తున్నారు. సో కసరత్తు అనగానే ఇక్కడ ఒక అంశం తెర మీదకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా దక్షిణాది రాష్ట్రాలు గలమెత్తిన పరిస్థితి. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఒక చక్కని ఉపాయాన్ని యోచించింది. సో ఏ రాష్ట్రంలో అయినా 50% పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 50% పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక థర్డ్ పాయింట్ చూస్తే, థర్డ్ పాయింట్ ఏం జరగబోతోంది? సో లోక్సభలో 543 ఎంపీ సీట్లు ఉంటే 816 సీట్లకు పెరుగుతుంది. మొత్తంగా 50% సీట్లు పెరగబోతున్నాయి. అంటే 543 కాస్త 816 కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా పొలిటికల్ ఉపాధిని పెంచబోతున్నారా అనే అంశం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిపోతున్న పరిస్థితి. అసలు పొలిటికల్ ఉపాధి ఎవరికి పెంచబోతున్నారు, ఏం జరగబోతుంది? పొలిటికల్ ఉపాధి అంటే చాలా మంది కూడా ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావాలి అంటే ఖచ్చితంగా సీట్లు పెంచాల్సిన అవసరం అంటే ఎంత మాత్రము కాదనే చెప్పాలి. సో పాలన వికేంద్రీకరణ జరగాలి. పాలన వికేంద్రీకరణ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఒక మంచి పాలన అందుతుంది, ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సేవలు అందుతాయనే ఉద్దేశంతోనే ఈ సీట్ల పెంపని ప్రభుత్వం చెప్తుంది. సో రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఈ సీట్లు ఎవరికి వస్తాయో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వారసులకే ఇస్తారా,
లేదంటే పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన వాళ్ళకి ఇస్తారా, యువతను ప్రోత్సహించబోతున్నారా, మహిళా రిజర్వేషన్ అంశం ఎంతవరకు తెర మీదకు రానుంది, రకరకాల ఈక్వేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక దేశవ్యాప్తంగా ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి మనం చూసాం. 816 వరకు ఎంపీ సీట్లు పెరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా అసెంబ్లీ సీట్లు ఎన్ని పెరుగుతాయో తెలుసా? 4123 వరకు పెరిగే అవకాశం ఉంది. అవి కాస్త 6185 సీట్లకు పెరగబోతున్నాయి. అంటే ఇప్పుడు 4123 ఉంటే 6185 వరకు ఆ సీట్లు పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరి కోసం సీట్ల సంఖ్యను పెంచుతున్నారంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇందాక మనం మాట్లాడుకున్నదే. ఈ సీట్ల పెంపకంపై సానుకూలత వ్యక్తమవుతుంది, కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి కొన్ని వర్గాలైతే పొలిటికల్ వారసత్వం పెంచుకునేందుకే అంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. సో పొలిటికల్ వారసులను తీసుకొస్తున్నారు. ప్రతి పార్టీ కూడా యువతను ప్రోత్సహిస్తామని చెప్తోంది. అది ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు, జాతీయ పార్టీలు అవ్వచ్చు. ఎక్కడ యువతను ప్రోత్సహిస్తున్నారు? వాళ్ళ వారసులకే కదా టికెట్లు ఇస్తుంది. కొత్తగా యువతకు ఎక్కడైనా టికెట్లు ఇస్తున్నారా? రాజకీయాల్లోకి యువత రావాలని అన్ని పార్టీలు చెప్తున్నాయి. ఆ దిశగా ఎవరికైనా సామాన్యులకు టికెట్లు ఇచ్చిన పార్టీలను మనం చూసామంటే చాలా అరుదనే చెప్పాలి. సో కొన్ని చోట్ల కుల ప్రాతిపదికగా, మత ప్రాతిపదికగా, సామాజిక వర్గ ప్రాతిపదికగా అంగబలం అర్ధబలం చూసే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. గెలిపే లక్ష్యం తప్ప ప్రజలకు సేవ చేస్తారా లేదా అనే అంశాలు మాత్రం పట్టించుకోని పరిస్థితి. నిరుద్యోగ రాజకీయ నేతలకు ఇది ఒక పదవుల పందేరమా అనే అంశం మరో పాయింట్ గా ఇప్పుడు తెరపైకి వస్తుంది. కొత్తగా 50% సీట్లు పెరగబోతున్నాయి. ముందుగా మనం మాట్లాడుకున్నట్టు అంటే మరో 50% మంది పొలిటికల్ లీడర్లకు కొత్తగా పదవులు వచ్చినట్టే లెక్క. సో ఏంటి ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మహిళా రిజర్వేషన్లు అసలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎప్పటి నుంచో నానుతూ ఉన్న అంశం ఇప్పుడు మరొకసారి తెరపైకి వస్తుంది. సో ఈ సంస్కరణల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పూర్తిగా మద్దతు లభించనుందా, పార్లమెంట్ ఆమోదం తెలపనుందా, దానికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయనున్నారా, ఇప్పుడు ఆ బిల్లు 2029 నుంచి అమలు కాబోతుందా అంటే ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులైతే వడివడిగా పడుతున్నాయి. మొత్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళలకు రాజకీయ ప్రాధాన్యం పెరగబోతుంది. ఇక్కడ ఇందాక వారసుల గురించి మాట్లాడుకున్నట్టే ఇప్పుడు మహిళల గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఏ మహిళలకు ప్రాధాన్యం లభించబోతుంది అంటే మరలా కూడా ఆ రాజకీయ పార్టీల్లో ఉన్న కీలక నేతల భార్యలు లేదంటే వాళ్ళ వారసురాళ్లకు అవకాశం కల్పిస్తారా, లేదంటే సామాన్య మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించబోతున్నారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశమే. కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ పెరగబోతుందా, మారబోతుందా అంటే స్పష్టంగా మారుతుంది. లోక్సభలో సీట్లు పెరగడం వల్ల మ్యాజిక్ ఫిగర్ ఆటోమేటిక్ గా మారుతుంది. ఇప్పుడున్న 543 సీట్లకు 272 మ్యాజిక్ ఫిగర్ అనేది మనందరికీ తెలిసింది. ఇప్పుడు అది కాస్త 816 సీట్లకు పోతే 409 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంటుంది. ఈ 400 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోవటమే రాజకీయ పార్టీల పరమావధిగా అడుగులు వేస్తాయనేది కూడా మనకు తెలుసు. అధికారమే పరమావధి తప్ప నిజంగా ప్రజలకు పాలనా వికేంద్రీకరణ చేయటం ద్వారా ప్రజలకు సత్ఫలితాలు అందిస్తే దేశం ఎప్పుడో ఇంకా అభివృద్ధి పదంలో నడిచేదనేది విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్నమాట. అయితే మరి వీళ్ళు అనుకున్నారు, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే సరిపోతుందా? రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగ సవరణలు ఏ విధంగా చేయబోతున్నారో కూడా మనం మాట్లాడుకుందాం. లోక్సభ అసెంబ్లీ సీట్ల పెంపకం మామూలు విషయం అయితే ఎంత మాత్రము కాదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దేశ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద సంస్కరణ కాబోతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 అదేవిధంగా 170లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎన్నోసార్లు సవరణలు చేశారు. దానికి ఉభయ సభల్లో 1/3 మెజార్టీ కూడా కావాల్సి ఉంటుంది. మరి 1/3కు విపక్షం నుంచి మద్దతు లభిస్తుందా? సో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇక్కడ చూడాల్సిన అంశమే. ఈ పాయింట్ మాత్రం కొంచెం క్రిటికల్ గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విపక్షాలను కేంద్రం ఎలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంది అనేది ఇప్పుడు మనం పాయింట్ గా తీసుకుంటే, విపక్షాలను ఇప్పటికే బుజ్జగించే పనిలో కేంద్ర సర్కార్ నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. విపక్షాలంటే ఒక రకంగా కూటమి కట్టిన పరిస్థితి. ఆ కూటమిలోని వాళ్ళ వారసులకు కానీ అక్కడ ఉన్న కీలక నాయకులను సంతృప్తి పరచాలంటే సీట్ల సంఖ్య పెరగటం ఆ పార్టీలకు కూడా అవసరమే. కాబట్టి విపక్షాలు కూడా గ్రీన్ సిగ్నలే చెప్తాయి, పచ్చ జెండానే ఊపబోతున్నాయి అనేది కూడా అంతరంగికంగా మాట్లాడుకుంటున్న మాట. ఒక ఆల్ పార్టీ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఆల్ పార్టీ మీటింగ్ తో ఈ విషయంపై అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకొక అంశం తీసుకుంటే కేంద్రం తీసుకొస్తున్న బిల్లు ఆమోదం పొందుతుందా లేదా? ఖచ్చితంగా కేంద్రం తీసుకురాబోయే బిల్లుకు ఆమోదం పొందుతుందనే ఖచ్చితంగా అనలిస్టులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరికీ నష్టం జరగకుండా కటాఫ్ గా 50% సీట్లు పెంచుతుండడంతో ఏ రాష్ట్రానికి సమస్య లేదు. మొన్నటిదాకా ఇక్కడ ఒక సమస్య వెంటాడింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే కుటుంబ నియంత్రణ అనేది ఒకటి తీసుకొచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను స్ట్రిక్ట్ గా ఫాలో అయితే ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఫాలో అవ్వలేదు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఉత్తరాదికి లాభం జరుగుతుంది, దక్షిణాదికి నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ కూడా గొంతు విప్పిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రాతిపదికన అంటే 50% సీట్లు పెంచుకోవడం ద్వారా ఎవరికీ నష్టం జరగదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 50% సీట్లకు పెంచుకునే
అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలుపుతాయి, బిల్లు కూడా ఆమోదం పొందుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదు. జరగకుండా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి డిసిషన్ తీసుకుందనే మనం మాట్లాడుకోవచ్చు. ఇక 50% సీట్ల పెంపుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టయితే పక్కాగా తెలుస్తుంది. ఆ ఈక్వేషన్ ప్రకారం అయితే అన్ని పార్టీలు కూడా ఓకే చెప్తాయి. జనాభా ప్రాతిపదికన ఎందుకు తీసుకోవడం లేదు అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆ రాష్ట్రాల ఆందోళనకు దిగుతాయి. ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పక్కాగా అమలు చేశారు మన నాయకులు. అప్పుడప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు కుటుంబ నియంత్రణ చేయమని చెప్పింది నేనే, ఈ రోజు పిల్లల్ని కనమంటుంది నేనే అంటూ కూడా చంద్రబాబు ఈ మధ్య మాట్లాడిన వార్తలు కూడా మనం చూసాం. అంటే ఏ విధంగా కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయో మనకు ఆ మాటలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన అయితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి 50% అన్న దానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆమోదం తెలుపుతాయి. కాబట్టి బిల్లు ఆమోదం పొందుతుంది. దీనికి ఏ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత అయితే ఉండదనేదే ప్రస్తుతానికి మనకు లభిస్తున్న సమాచారం. ఇంకొక పాయింట్ చూస్తే ఏం జరగబోతుంది మొత్తంగా, దక్షిణాది రాష్ట్రాల సమస్యను కేంద్రం గుర్తించిందా అంటే ఖచ్చితంగా గుర్తించింది. గుర్తించాల్సిన అవసరం కూడా కేంద్రం దగ్గర ఉంది. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పార్టీ ఎంపీ సీట్లపైనే అక్కడ ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని గట్టిగా చెప్పుకుంటారు. అండ్ స్టాలిన్ కూడా గట్టిగానే గళం వినిపించారు. 50% సీట్ల కట్ ఆఫ్ ను పెట్టుకోకపోతే ఖచ్చితంగా సమస్య వస్తుంది. కాబట్టి 50% సీట్ల కట్ ఆఫ్ ను తీసుకురావటం ఒక చాకచక్యమైన పనిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మహిళలకు రిజర్వేషన్ల ద్వారా ఎవరికి లాభం చేకూరబోతుంది అనే అంశం. ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ఈసారి ఆమోదం పొందుతుంది అనేది పొలిటికల్ అనలిస్ట్ నుంచి వినిపిస్తున్న అంశం. మహిళా రిజర్వేషన్ల ద్వారా కష్టపడే వారికి పదవులు దక్కితే ఎలాంటి సమస్య లేదు. కానీ మళ్ళీ రాజకీయంగా సీటు నష్టపోయిన మహిళలు వారి పిల్లలకే అంటే వారి వారసులకు సీట్లు దక్కిస్తే మాత్రం ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది అనేది కూడా పొలిటికల్ అనలిస్ట్ నుంచి వినిపిస్తున్న క్వశ్చన్. నిజంగా పాలిటిక్స్ లో ఉన్న వారికి మేలు జరుగుతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే మేలు జరుగుతుందా జరగదా అనేది సమాధానం ఇప్పుడే చెప్పలేం. కానీ పాలిటిక్స్ లో ఒక సీనియర్ నేతకు సీట్ రాకపోతే వాళ్ళ భార్యకు వారి వారసులకు సీట్లు ఇప్పించి బుజ్జగించే సాంప్రదాయం పాలిటిక్స్ లో ఎప్పటి నుంచో నడుస్తుంది. ప్రాంతీయ పార్టీలు అతీతం కాదు, జాతీయ పార్టీలు కూడా ఇందుకు ఏమాత్రం అతీతం కాని పరిస్థితి. మళ్ళీ వారసులకే పట్టం కడతారా? ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా అసలు వారసుల కోసమే ఈ రాజకీయాలు వస్తున్నాయేమో అన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకు ఎంపీ, లేదంటే కొడుకు ఎమ్మెల్యే అయితే తండ్రి ఎంపీ. మంత్రి పదవులు ఒకే కుటుంబంలో 2-3 మంత్రి పదవులు ఉండాలంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ సీట్ల పెంపుతో ఇంకెన్ని రాజకీయ నాటకాలు మనం చూడాల్సి ఉంటుందో అని ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మహిళల్లో పొలిటికల్ చైతన్యం పెరుగుతుందా అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఒక విధంగా అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చాలా మంది మహిళలకైతే అవకాశాలు వస్తాయి, కానీ వారసులకు ఇస్తే మాత్రం సీట్లు పెంచిన దానికి అర్థం ఉండదనేది కూడా వినిపిస్తున్న మాట. ఇక మన తెలుగు రాష్ట్రాలకు వద్దాం. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి? అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సీట్లు అయితే భారీగా పెరగబోతున్నాయి. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణకు వస్తే 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో ఆ సంఖ్య 179కి పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 175 ఉన్నాయి. ఆ అసెంబ్లీ స్థానాలు 263కు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లు ఏ విధంగా పెరగబోతాయో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎంపీ సీట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. ఏపీలో 25 నుంచి 38 సీట్లకు ఎంపీ సీట్లు పెరిగితే ఇక ఇటు తెలంగాణలో 17 ఉన్నాయి. ఈ 17, 26 లేదంటే 25కు చేరబోతుందనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 179కి చేరుకుంటాయి. తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ సీట్లు 119 ఉంటే ఆ సంఖ్య ఇప్పుడు 179కి చేరుతుంది. ఇదేమీ కొత్త కాదు. మన జిల్లాల పునర్విభజన ఏ విధంగా అయితే చూసామో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కూడా ఆ విధంగానే జరగబోతుంది. ఇక ఏపీలో 263 అసెంబ్లీ సీట్లతో ఎవరికి లాభం, ఎటువంటి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఆ సంఖ్య 175కు ఉంది, ఇప్పుడు 263కు చేరితే ఆశావాహులకు సీట్లు ఇవ్వటంలో మాత్రం పార్టీలు సక్సెస్ అవుతాయని మాత్రం చెప్పొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సినారియో ఏ విధంగా మారబోతుంది అనేది ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్న అంశం. సీట్ల పెంపు పాలిటిక్స్ అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో తాకేసింది. ఆశావాహుల్లో ఉత్సాహం మొదలైంది. చాలా మంది కూడా పార్టీలు మారాలి, సీటు రాకపోతే అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీలో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి లెక్కలు వాళ్ళు కట్టుకుంటున్నారు. ఎన్ని సీట్లు కావాలి, ఆ కుటుంబం నుంచి ఎవరికి ప్రాధాన్యత దక్కబోతుందనే అంశాలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు రాము సిద్ధంగా ఉన్నారు, ఇటు కరీంనగర్ నుంచి ప్రశాంత్ ఉన్నారు, అదేవిధంగా ఒక రాజకీయ విశ్లేషకులు మనకు జయరామ్ గారు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రీదంగా మారబోతుంది అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం.
చేద్దాం. సో ముందుగా మనకు శ్రీకాకుళం నుంచి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, మొత్తంగా చూస్తున్నాం నియోజకవర్గాల పునర్విభజన ఈ రోజు కాదు ఎప్పటి నుంచో నానుతున్న అంశం. 2029 జమిలి ఎన్నికలు కూడా రాబోతున్నాయి అన్నది కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఈక్వేషన్స్ ఆ విధంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 175 స్థానాల నుంచి 263కు అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. 25 నుంచి అంటే 25 ఎంపీ సీట్లు ఇప్పుడు ప్రస్తుతం ఉంటే ఆ సంఖ్య 38 ఆరు 37 అవ్వచ్చు అనేది ప్రస్తుతం మనకు వినిపిస్తున్న మాట. సో ఏంటి ఈ సంఖ్య పెరగటం వల్ల అసలు ఎవరికి లాభం, ఏ విధంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంట్రా? మనం చూసుకోవచ్చు, ఏదైతే లోక్సభకు సంబంధించి కావచ్చు, శాసనసభకు సంబంధించి కావచ్చు, సీట్లు పెంపు ప్రక్రియ అనేది గత 5 ఏళ్ళుగా కూడా ఒక విధంగా రాజకీయ నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు 4 దశాబ్దాలుగా వారసత్వ రాజకీయాలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరైనా పాలిటిక్స్ లో రావాలి, ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా పోటీ చేయాలి అనుకుంటే ఎవరికి కూడా అవకాశం దక్కే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం చూసుకుంటే 175 స్థానాలకు సంబంధించి కూడా మాక్సిమం 90% కూడా మనం చూసుకుంటే వారసత్వ రాజకీయాలే కొనసాగుతున్నవి. తండ్రులు తాతలు తర్వాత వాళ్ళ కొడుకుల నుండి కూడా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ఏ నియోజకవర్గంలో చూసుకుంటే అదే పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 175 సంబంధించి 88 సీట్లు అనేవి ఎమ్మెల్యే సంబంధించి సీట్లు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈ 2029 ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టత వస్తుంది, ఈ ఎన్నికలకు సంబంధించే ఈ సీట్లు ప్రక్రియ అనేది వస్తుందనే నేపథ్యంలో రాజకీయ నిరుద్యోగులు దశాబ్దాలుగా ఎమ్మెల్యే కావాలనుకున్న రాజకీయ నాయకులకి ఒక గుడ్ న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మహిళలకు సంబంధించి కూడా ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించి నారీ శక్తి వందన అమలుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు కూడా మహిళలకు కూడా కొంత ఓటునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు కూడా ఈ విషయంలో అవకాశాలు ఎక్కువగా దొరికే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు సంబంధించి ఈ రాజకీయాలకు సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ కోరిక నెరవేరుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు వంశీ. అయితే రాము ఇక్కడ ఇంకొక అంశం కూడా, సరే సీట్ల సంఖ్య పెరుగుతుంది, ప్రజలకు మంచి పాలన అందించాలి, పాలన వికేంద్రీకరణ అని ప్రభుత్వాలు చెప్తున్నాయి, సో పార్టీలు చెప్తున్నాయి. కానీ మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు, జాతీయ పార్టీలు అవ్వచ్చు, వాళ్ళ రాజకీయ వారసులకే సీట్లు ఇస్తున్నాయి అండ్ అంగబలం అర్ధబలాన్ని చూసే ఇస్తున్నాయి. కానీ సమాజానికి మంచి చేసే వాళ్లకు ఏ పార్టీ సీట్లు ఇస్తోంది ప్రస్తుతం? సో ఎక్కడ రాజ్యసభ సీట్లకు సంబంధించి కూడా సో అది ఒక ప్రహాసనంగానే మారిపోయిన పరిస్థితి. సీట్ల పెంపకం వల్ల అసలు ఏం లాభం జరుగుతుంది? నిజంగా రాజకీయాల్లోకి రావాల్సిన యువతకు అవకాశాలు ఇచ్చే పరిస్థితుల్లో పార్టీలు ఉన్నాయంటారా? ఇప్పుడు మనం చెప్పుకుంటే ఏదైతే యువతకి వాళ్ళ క్వాలిఫికేషన్ చూసి రాజకీయ అవకాశం ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. ఏ పార్టీ కూడా, జాతీయ పార్టీలో లేదు, అలాగనే ప్రాంతీయ పార్టీలో కూడా. ఏదంటే కుల బలం ఒకటి చూస్తున్నారు, ఆర్థిక బలం కూడా ముఖ్యంగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక క్యాండిడేట్ కి ఏదైతే అధిష్టానం కేటాయించాలనుకుంటే ఆ క్యాండిడేట్ సంబంధించిన ఆ లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది, ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, దానికి సంబంధించిన స్టేట్మెంట్లు తీసుకురావాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీట్లు పెంపు ప్రక్రియ రాజకీయ నిరుద్యోగులకి యువతకి అవకాశాలు వస్తావంటే ఒటిమాటిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక విధంగా సీట్లు పెంపకం అనేది రాజకీయ పార్టీలకి ఒక అదర్ ఇన్కమ్ పెరిగే బిజినెస్ గా మనము చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 170 ఉన్న 175 స్థానాలకు సంబంధించి 170 స్థానాలకు సంబంధించి రాజకీయ నాయకులు తమ అంగబలాన్ని ఆర్థిక బలాన్ని చూపిస్తే ఇప్పుడు 88 సీట్లకు సంబంధించి కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక బలం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీగా లైన్స్ కట్టుకున్న పరిస్థితి ఉంది, పార్టీల దగ్గరికి తిరుగుతున్న పరిస్థితి ఉంది. తాము మాకు టికెట్ ఇస్తే ఇన్ని కోట్లు మేము ముట్ట చెప్పుకుంటాము, ఇంత పార్టీకి కూడా ఫండ్స్ ఇస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రాము, మీరు చెప్తున్నట్టుగా చూస్తే పార్టీల ఫండ్ పెరుగుతుంది తప్ప ఎక్కడా కూడా రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పించే పరిస్థితి లేవు. యువతకు రాజకీయ వారసత్వం ద్వారా అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప నిజమైన యువతను ఏ పార్టీ కూడా హక్కును చేర్చుకునే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. చూద్దాం ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఏంటో. థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయరాం గారు ఉన్నారు. జయరాం గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ వంశీ. మొత్తంగా మరొక సంస్కరణకైతే కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. ఆ అడుగులు ఖచ్చితంగా సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనగణన చేసిన తర్వాత అండ్ జనాభా ప్రాతిపదికన అనుకుంటే దానికి చెక్ పెట్టేశారు 50% కట్ ఆఫ్ తో. సో కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు కూడా గప్చిప్ గా ఉండిపోతున్న పరిస్థితి. సో ఏంటి అంటే ఎక్కువ సీట్లు రావటం ద్వారా యువతకు రాజకీయ అవకాశాలు, మహిళకు రాజకీయ అవకాశాలు అంటున్నారు. సో ఇది ఆచరణ సాధ్యమేనా ప్రస్తుత పరిస్థితుల్లో?
వంశీ, మీకు ప్యానెల్ లో ఉన్న మన పాత్రికేయ మిత్రులకు, Yeah. ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. Hmm. వంశీ, దీంట్లో రెండు అంశాలను మనం గమనించాలి. Yes. ఇంతసేపు మీరు ఇంట్రోలో చాలా సుదీర్ఘమైన అంశాలను ప్రస్తావించారు. Yeah. అవన్నీ కరెక్ట్ అని నువ్వు కానీ నేను కానీ మనం ధృవీకరించాల్సిన పని లేదు. ప్రజలకు మనం చెప్పినది, ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పింది ప్రతి ఒక్క అంశము ప్రజలకు తెలుసు. ఈరోజు కొత్తగా మనం చెప్పింది ఏం లేదు. ఇది ప్రజలో ఉన్న మాటను మనము మన టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. ఇక్కడ విషయాన్ని ఏంటంటే, ఒకటి వచ్చేసి దీని లోపల రెండు అంశాలను గమనించాలి. ఒకటి వచ్చేసి ఏమో కేంద్ర ప్రభుత్వాలకు ఆధిపత్య ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. అందులో అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలని ఎత్తుల జిత్తుల ప్రణాళికలో భాగంగా ఇప్పుడు సీట్లను పెంచుకోవటం. ఎందుకంటే రేపు ఎంపీ సీట్లను కనుక మ్యాజిక్ ఫీవర్ కు దగ్గరగా రావాలనుకుంటే తెలంగాణలో మన సౌత్ ఇండియాకు అసలు సంబంధం లేకుండా నార్త్ ఇండియాలో ఉన్న సీట్లు వస్తే అధికారాన్ని చెలాయించవచ్చు అనే ఒక కుట్రలో భాగంగా కూడా దీన్ని ఈ రోజు తీసుకొచ్చారు. అంటే తెలంగాణలో ఉన్న ఎంపీలతో అవసరం లేకుండానే నార్త్ ఇండియాలో వచ్చే ఎంపీల ద్వారానే అధికారంలోకి రావచ్చు. అప్పుడు తెలంగాణలో గెలిచిన ఎంపీలు ఒక డమ్మీగానే మారిపోతుంటారు. తెలంగాణ అవచ్చు, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా దక్షిణాది ఎంపీలు దక్షిణాదిలో ఉన్న నేను తెలంగాణ అంటున్నాను. దక్షిణాది ప్రాంతాల్లో ఉండే ఎంపీలు ఒక డమ్మీలుగా ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సందర్భాల లోపల ఇక దక్షిణాదిలో ఉన్న రాజకీయ పార్టీల సహకారం లేకుండా ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్న ముఖ్యంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు వీళ్ళ సపోర్టు లేకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకుండా బీజేపీ లేదు కాబట్టి డిపెండెన్సీ ఎందుకు ఉండాలి? ఈ డిపెండెన్సీ ఎందుకు ఉండాలి? మన డిఎంకే కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకా ఏ పార్టీ కానీ కావచ్చు, ఏదైనా దక్షిణాదిలో కానీ ఇట్లా ఈ డిపెండెన్సీ లేకుండా ఒక డమ్మీలుగానే ఉండే ఒక కుట్ర కూడా ఇందులో దాగి ఉంది. దీన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజల నుంచి చాలా స్పష్టంగా ఈ రోజు మీరు ఇచ్చిన ఇంట్రో నిజంగా ఇట్స్ అ సెల్యూట్ ఫర్ దట్. ఎందుకంటే అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టు చాలా క్లియర్ గా చెప్పారు. నేను దాన్ని ఇంకా క్లియర్ గా నిమిషం, ఇది ఒక కుట్ర అంతే. అది కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, ఇదో కుట్రలో భాగమే. జయరాం గారు, కుట్ర అన్ని పార్టీలు కలిసి పన్నుతున్న వలయం లాగానే మనం చూస్తే, అండ్ ఇక్కడ ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాం అని ఇస్తున్నారు. ఏ యువతకి ఇస్తున్నారు? సో ఆ రాజకీయ వారసుల కుటుంబాల్లోని యువతకి ఇస్తున్నారు, ఆ రాజకీయ వారసుల మహిళలకు ఇస్తున్నారు తప్ప సో మిగతా వాళ్ళకి ఎక్కడ సీట్లు పెద్దగా కనిపిస్తున్నాయి? కంప్లీట్ చేసిన రెండో దాంట్లోకి వస్తాను. సో ఇది కుట్రలో భాగం. అందులో కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, ఇలా డౌట్ ఏం లేదు. ఎందుకంటే దక్షిణాది ఎంపీల ఏమాత్రం సహకారం లేకుండా ఫామ్ చేయాలనేది స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఉద్యమాలు కావచ్చు, ఏ ఇరుకున పడే విషయాలు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, ఏ చూసినా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ. ఇక్కడ వనరులను దోపిడీ చేయాలంటే సంసిద్ధంగా ఇక మేము అధికారంలో ఉన్నాము, మీ అవసరం లేకుండా, అంటే ఇక్కడ రక్షించుకోవడానికి కూడా ఎంపీలు మాట్లాడడానికి కూడా స్కోప్ ఉండదు రానున్న రోజులలో దక్షిణాది ప్రాంతం. ఇప్పుడు కూడా పెద్దగా నోరెత్తిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదులేండి. ప్రజా సమస్యల గురించి నోరెత్తిన దాఖలాలు కనిపించట్లా లేదు. మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. వీళ్ళు డమ్మీలు ఇంకా చెప్పాలంటే మమ్మీలు అంటే శవాలు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇది మీరు అంటున్న మాట కాదు, ప్రజల నుంచి ఎప్పటి నుంచో వస్తున్న మాట. ఇది ఒక అంశం. ఇంకా ఒకటి వచ్చేసి పెరిగితే ఇంకెవరికి జయరాం గారు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. కరీంనగర్ నుంచి ప్రశాంత్ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించేందుకు. ప్రశాంత్, మొత్తంగా చూస్తున్నాం పునర్విభజన జరగబోతోంది, నియోజకవర్గాల పునర్విభజన. ఎప్పటి నుంచో అన్ని పార్టీలు ఎదురు చూస్తున్న అంశాన్ని కేంద్ర సర్కార్ ట్రాక్ మీదకు తీసుకొచ్చింది. సో ఈ ట్రాక్ మీద
ఆ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకే రాజకీయ పార్టీలన్నీ కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది? ఒకసారి చూస్తే ఇప్పటి వరకు 119 సీట్లు ఉంటే అసెంబ్లీ 179 కాబోతున్నాయి. 17 ఎంపీ సీట్ల ఉంటే 26-27కు రాబోతుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. సో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా మారబోతున్నాయి? రాజకీయ పార్టీలు ఖచ్చితంగా స్వాగతిస్తాయా? ఏం జరగబోతోంది? రైట్ వంశీ, మీరు అన్నట్టుగా అందరూ అంటే అన్ని పార్టీలు ఎదురు చూసినట్టుగానే ఖచ్చితంగా ఈ యొక్క విభజనకు సంబంధించి ఏదైతే పూర్తిగా అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ స్థానాలు పెంచుతుంది అనే నేపథ్యంలో ఈ రోజు తన మిత్రపక్షాల ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించి కూడా కొంత హింట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక అదే నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో అదేవిధంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు పెరగబోతా ఉన్నాయి. 543 ఉన్న లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా 816గా ఇక కాబోతున్నాయి అనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, దాంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఎవరికి అన్యాయం జరగొద్దు అని అంటే మాత్రం ఒక 50% ఖచ్చితంగా ఈ అంటే 50% పెంచుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తుంది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న వాదన. దీనికి సంబంధించి 50% వస్తే మాత్రం ఖచ్చితంగా 4127 ఉన్న ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపు 6187 స్థానాలుగా పెంచబోతా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా ఇప్పటికే ఈ 119 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే దాదాపు 60 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దాదాపు 179 స్థానాలు అంటే 50% లో మనం చూసుకున్నట్టయితే ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి ప్రశాంత్, మీరు చెప్తున్నట్టుగా ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఈ ఈక్వేషన్స్ అసలు ఏం జరగబోతుంది? ఈక్వేషన్స్ తో రాజకీయ ముఖ చిత్రం ఏమన్నా మారబోతుందా? నిజంగా ఇప్పుడు తెలంగాణ అంశాన్ని చూసుకుంటే ఇటు చూస్తే బీఆర్ఎస్ కేమో ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వలేకపోయాము కొన్ని రాజకీయ కారణాల వల్ల అని చెప్తున్న పరిస్థితి. అటు కాంగ్రెస్ చూస్తే సో కొత్తగా వచ్చిన వాళ్లకు టికెట్లు ఇస్తున్నారు, పార్టీని నమ్ముకున్న వాళ్లకు టికెట్లు ఇవ్వలేకపోయారని చెప్తున్న పరిస్థితి. సో రకరకాల ఈక్వేషన్స్, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క చక్రబంధం ఉంది. సో ఆ చక్రబంధాలని వేడబోతున్నాయా? ఈ జంపింగ్ జపాంగులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయా? రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుందంటారు? రైట్ వంశీ, మీరు అన్నట్టుగా అంటే చాలా పార్టీలలో సుముఖత అంటే నాకు సీట్ వస్తుంది ఖచ్చితంగా నాకే పార్టీ టికెట్ ఇస్తుంది అనేది కూడా ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, ఉద్యమ పార్టీ చెప్పుకుంటున్న బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించి కూడా చాలా మంది ఇప్పటి వరకు చూస్తా ఉన్నాము సీటు నాకే వస్తుందన్న నేపథ్యంలో అదే అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా ఇక సీటు రాకపోవడంతో అసంతృప్తులు వెల్లగిక్కాయి. పార్టీలలో కూడా చాలా విభేదాలు వచ్చాయి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ అసెంబ్లీ స్థానాలు పెంచడంతో ఖచ్చితంగా మా అందరికి అవకాశం వస్తుందని చెప్తున్నప్పటికీ కూడా కానీ ఒక భయం మాత్రం ఇక ఇటు నాయకులలో ఉంది. ఖచ్చితంగా వారసులే తెర మీదకి రాబోతున్నారు అనేది ప్రధానంగా ఎవరైతే ఇక్కడ అంటే 33% మహిళలకు రిజర్వేషన్ ఖచ్చితంగా కరాఖండిగా కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇటు మహిళలకు సంబంధించి ఎవరైతే ఇక్కడ పార్టీలో నాయకులకు సీటు దొరకలేదో అక్కడ అంటే పార్టీ టికెట్ ఇవ్వలేదో ఖచ్చితంగా తన మహిళలకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మహిళలకు దక్కకపోతే వాళ్ళ కూతుర్లకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తానికి వారసులకు మాత్రమే ఎక్కువ స్థానాలు వస్తాయి. అడపా ఎక్కడో కొంత ఉద్యమకారులుగానో లేకపోతే కొంత ప్రజలలో మున్ముందుకు తిరుగుతున్న వారికి మాత్రమే టికెట్లు వస్తాయనేది కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తా ఉంది. ఇటు చాలా మంది ఒకంత సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఒకంత మాత్రం ఖచ్చితంగా ఒక భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీలలో చాలా సీనియర్లుగా ఉంటారు, పార్టీని చాలా అంటే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత కెపాసిటీ ఉన్న నాయకులు ఖచ్చితంగా వారసులకే ఎక్కువగా టికెట్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మహిళలకు తన కూతుర్లకే లేకపోతే తన కోడళ్ళకే వచ్చే ఆస్కారం ఉంటుంది అనేది కూడా ఒక ఇంత భయం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇది ఒకంత ఆనందం వ్యక్తం చేస్తున్నా ఒకంత భయాన్ని మాత్రం కలుగజేస్తుందని చెప్పొచ్చు వంశీ. దాంతో పాటు ప్రధానంగా ఇటు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. థ్యాంక్ యూ జాయినింగ్ ప్రశాంత్. షార్ట్ బ్రేక్. At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. నేనేమో గుడ్డిగా నిన్ను నమ్ముతూ ఉన్నాను, నువ్వేమో నాకు తెలియకుండా నన్నే మోసం చేస్తున్నావా? మేడం, ఫినాయిల్ యొక్క స్ట్రాంగ్ స్మెల్ మనందరినీ మోసం చేసేసింది. ఇదిగో 10 గంటలు ఫ్రేగ్రెన్స్ అందించే శక్తి. ఇది ఎక్కువ శుభ్రతను అందిస్తుంది, ఇంకా జర్మ్స్ ను మెరుగ్గా తొలగిస్తుంది. మోసపోకండి, శక్తి బై లైజాల్ ఇంటికి తెండి. ఈ వేడి చెమట మండుటెండా. కెప్టెన్ కూల్ ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్?
కూల్ కెప్టెన్ కూల్ కెప్టెన్ కూల్ కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూలింగ్. కెప్టెన్ కూల్ లాగా కూల్ విత్ డెటాల్ ఐసీ కూల్. బి కెప్టెన్ కూల్ విత్ డెటాల్ ఐసీ కూల్. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. వావ్ ప్రియా, మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఇంత శుభ్రమా? మేముచ్చే ముందుగా శుభ్రం చేసావు కదా. లేదు, పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. పాసిబుల్. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. ఎక్కువ థిక్ బాత్రూమ్ కోసం ప్రత్యేకం. ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. ఒకసారి శుభ్రం, నిలిచి ఉండే పరిమళం. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. నీకేం కాలేదు కదా? తగలేదు కదా? తగలేదు. వెళ్ళు ఆడుకో, వెళ్ళు. అవి ఏమైంది? అలా ఎందుకు నడుస్తున్నావు? నేను బాగానే నడుస్తున్నాను. అవి ఏంటి? ఏమైంది? నొప్పిడుతోందా? కానీ అమ్మా, నేను ఎవరి ముందు ఏడవలేదు. అమ్మా, నాకేం కాలేదు, ఏడవకమ్మా. డెటాల్ ఆత్మీయుల భద్రతకి బలమైన సహకారం. యా, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జయరామ్ గారు, మొత్తంగా మీరు చెప్తూ ఉన్నారు. సో ఆ పరిణామాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలైనా అటు కేంద్ర ప్రభుత్వమైనా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతున్న పరిస్థితి. సో సార్ ప్లీజ్ కంటిన్యూ, ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, రెండవది అంశం ఏంటంటే ఇక్కడ ధనబలము, సో అద్దబలం, అంగబలం, దాంతో పాటు వచ్చేసి ఎంత దాదాగిరి గుండాగిరిజం చేస్తే ప్రయారిటీ, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కానీ లేటెస్ట్ గా గత కొంతకాలంగా పార్టీలలో మనకు ఫిమేల్ తోని రిలేషన్ బట్టబట్టలైపోతుంది. అంటే రేపు ఇవే రిలేషన్లు రాజకీయ నాయకులకు ఉంటే ఒక ఇల్లీగల్ రిలేషన్లు, ఇల్లీగల్ సంబంధాలు కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి రాజకీయాలలో రుద్దుతున్నారు. సో ఇది నేను చెప్తున్నా, మన కళ్ళ ముందు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాలు చాలా క్లియర్ గా బయటపడ్డాయి. అంటే రేపు ఇది కూడా ఒక వాళ్ళని ఆశ చూపించడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. వాళ్ళని రాంగ్ ట్రాక్ పట్టియడం కోసం ఈ మేధావులు, మహానుభావులు నీకు సీట్ ఇప్పిస్తాను అనే ఆశ చూపించేసి వాళ్ళని ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కూడా దోపిడీ చేయడానికి ఇది ఒక ఛాన్సెస్ ఉంటుంది. దీనికి స్త్రీలు నేను నిందించను, కానీ దయచేసి తప్పుగా భావించకుండా ఇట్లాంటి ట్రాప్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉందని నేను హెచ్చరిస్తున్నాను. రైట్. మొత్తంగా జెన్జీ కొత్త తరం రాబోతుంది, కొత్త యువత రాబోతున్నారు. ఈ జెన్జీ రాకతో ఇప్పుడున్న ఈక్వేషన్స్ అన్ని కూడా బద్దలు కొట్టే పరిస్థితులు కనిపించమంటారా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా? అంటే ఇది అందరు ఇక ఇప్పుడు వీళ్ళు ఈ రొటీన్ మూసా పద్ధతిలో ఉన్న పొలిటీషియన్స్, కానీ రానున్న రోజులలో ఇలా ఉండరు. ఈ డ్రామాలు జరగవు. ఇప్పుడు జరుగుతున్న దోపిడీ, ఇప్పుడు ఉన్న అహంకారము, మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు వీళ్ళను చూడండి ఒకసారి. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కేసీఆర్ గారు తలలో నాలుకలాగా మెదిరారు. అధికారం వచ్చిన తర్వాత అహంకారం అనేది నెత్తికెక్కింది. సో అదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా కులము, కుటుంబము, అహంకారం పేరు మీద ప్రజల్లోకి వెళ్ళేసి అంతకంటే 1000 అహంకారంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. అంటే పదవిలోకి వచ్చిన తర్వాత రాకముందు వీళ్ళ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే ఈ రోజు ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చేసి జనాల మీద
ఇది రోజు ప్రజలను బాగు చేయడం కోసం కాదు, ప్రజలను పీల్చి పిప్పి చేయడం కోసం మాత్రమే. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా దోపిడీ, భూములు ఆక్రమించుకోవడాలు, గుండాగిరి చేయటాలు, ఇంకా చేయాలంటే అమ్మాయిలను చెరబట్టడాలు, అహంకార పూర్తిగా బిహేవ్ చేయటాలు. ఈరోజు కులహంకారంతో మొన్న ఏం జరిగిందో మనం చూసాము, పసిబిడ్డను చంపడము. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు రాజకీయ నాయకులు చేసిన. సో యువత రావాలని చెప్తున్నారు, కానీ ఆ యువతకు అవకాశాలు కల్పిస్తున్నాయా పార్టీలు మరి? ఎస్, ఇప్పుడు మనం పిలిపియాల్సింది జెన్జీకి. ఈ రోజు జెన్జీ ఉండే వీళ్ళు ఈ తరాన్ని మాత్రము వాళ్ళు డిఫరెంట్ గా అబ్జర్వ్ చేశారు, అర్థం చేసుకున్నారు. అలాంటి వ్యక్తులు వాట్సాప్ లకు ఫోన్లకు పరిమితం కాకుండా, మత్తు మందుకు ఆల్కహాల్ కు బానిసలు కాకుండా, ఈ రోజు ఈ దుష్ట పాలను, ఈ అహంకారాన్ని, దీన్ని అంతం చేయాలంటే నిజమైనగా వారసులు రావాలి. ఎవరు అంటే ప్రజల నుంచి వచ్చేవాడు, ప్రజల నుంచి వచ్చేవాడే నాయకుడు అనేది మన అందరికి తెలుసు. నాయకులు అనే వాళ్ళు ప్రజల నుంచి పుట్టుక రావాలి. డబ్బు నుంచి, అహంకారం నుంచి, కులం నుంచి, పరపతి నుంచి, పలుకుబడి నుంచి, కుటుంబం నుంచి వీళ్ళు కాదు. వీళ్ళు పచ్చిగా చెప్పాలంటే వీళ్ళు అవకాశవాదులు, రాష్ట్రాన్ని పీడిస్తున్న ఈ రోజు జలగల్ లాంటి వ్యక్తులు జలగల్ లాంటి వ్యక్తులు మాత్రమే. నిజమైన రాజకీయ నాయకులు రావాలంటే యువత ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ రోజు మిమ్మల్ని ఆల్కహాల్ కు, డ్రగ్స్ కు దగ్గర చేస్తున్న అంశాలు పూర్తిగా నాశనం చేసి దాన్ని ఎదురు తిరిగి వీలవుతే ఎక్కడైతే ఆల్కహాల్ షాపులు ఉన్నాయో చూద్దాం, మొత్తంగా ఏం జరగబోతుందో చూద్దాం. మీరు చెప్తున్నట్టుగా యువత రావాల్సిన అవసరం అయితే ఉంది. యువత రాజకీయాల వైపు అడుగులు వేయాలి, వారి భవిష్యత్తును, దేశ భవిష్యత్తు